చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి అండి. పక్కా కొలతలతో 2-3 నెలలు నిల్వ ఉండే ఈ నిల్వ పచ్చడిని చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి కోసం ఒక 1/2 కేజీ టమాటోలు తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కున్న తర్వాత పొడి క్లాత్తో తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. అస్సలు తడి ఉండకూడదనమాట. తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను మీకు 1/2 కేజీ టమాటోలకి కొలత చూపిస్తాను. ఈ పచ్చడికి బాగా పండిన టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుంది. బాగా పండిన టమాటోతోనే నిల్వ పచ్చడి చేసుకోండి. ఇలా టమాటోలన్నీ కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో మనం కట్ చేసుకున్న టమాటోలన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదు. ఇలా టమాటో వేసుకున్న తర్వాత నేను 1/2 కేజీ టమాటోలు తీసుకున్నాను కదా, దానికి కొలతగా 50 గ్రాముల చింతపండు వేసుకోవాలి. ఈ టమాటోలో చింతపండు పెట్టేసుకొని ఒకసారి కలుపుదాం. టమాటాలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఎగరబెట్టుకుందాం. అస్సలు నీళ్లు పోయకూడదు. ఇందులో నీళ్ళంతా దగ్గరగా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. టమాటాని బాగా దగ్గరికి అయిపోవాలి. అస్సలు నీరు ఉండకూడదు. ఇలా టమాటా బాగా ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాం కదా, అస్సలు నీరు ఉండకూడదు. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో కారం అవి వేసుకుందాం. కారం ఒక 50 గ్రాముల కారం వేసుకోవాలి. నేను 40 గ్రాములు వేస్తున్నాను. ఎందుకంటే పచ్చికారం, ఇది గుంటూరు పచ్చికారం అనమాట. అందుకే కారం చూసి వేసుకోండి. నాకైతే 40 గ్రాములు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి, ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి, ఒక 30 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 వెల్లుల్లిపాయలని ఇలా ఒలుసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇలా పచ్చడి మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో శనగ నూనె వేసుకోవాలి. శనగ నూనె 150 నుంచి 200 గ్రాములు పడుతుంది ఈ పచ్చడికి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒలిసి పెట్టుకున్న 1 గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు. పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. మళ్ళీ మనం తర్వాత వేసుకోం కదా, తాలింపులోనే కదా, కొంచెం ఆయిల్లో ఉడకాలి పచ్చడి. అందుకే 200 గ్రాముల వరకు పడుతుంది ఆయిల్. ఇప్పుడు ఈ పోపు వేసి వేపుకుంటున్నాం కదా, ఈ వేగుతుండగానే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా ఇంగో వేస్తున్నాను నేను. మీకు ఇంగో ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేదన్నా స్కిప్ చేసినా పర్వాలేదు. వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని తాలింపు మాడకుండా చక్కగా దోరగా వేయించుకుందాం. తాలింపు వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. తాలింపు అసలు మాడకూడదు. తాలింపు ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ పచ్చడి తాలింపులో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా తాలింపులో పచ్చడి ఉడికింది కదా, ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారా. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక 4-5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే ఉడకనివ్వాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. పర్ఫెక్ట్గా కొలతలు మీకు చెప్పాలంటే నాకు 1/2 కేజీ టమాటాకి 50 గ్రాముల చింతపండు, అలాగే 40 గ్రాముల కారం, 40 గ్రాముల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అంత ఆవపిండి, 1 టీ స్పూన్ అంత మెంతిపిండి, ఒక 4-5 వెల్లుల్లిపాయలు రెబ్బల కింద ఒలిసి వేసుకున్నాను అనమాట. కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి, మీరు తీసుకున్న టమాటాలు బట్టి చూసి వేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోద్ది. నాకైతే పర్ఫెక్ట్గా 40 గ్రాముల కారం, 40 గ్రాముల సాల్ట్ పట్టింది. చింతపండు మాత్రం 50 గ్రాములు వేసాను 1/2 కేజీ టమాటాలు. ఆయిల్ అంతా బాగా రిలీజ్ అవుతుంది కదా, ఇంక ఇప్పుడు స్టవ్ చేసేసి చల్లారనిద్దాం. అన్నంలో ఇలా పచ్చడి కలుపుకొని ఎండుమిరగాయల నూనె ఇలా పిండుకొని ఒక వెల్లుల్లి రెబ్బ పెట్టుకొని ముద్ద ఇలా కలుపుకొని చూస్తుంటే నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయి. అంత కమ్మగా ఉందంటే, ఇంకా చల్లారి మనం ఉంచితే కనుక నిలవ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి. మీకు ఖచ్చితంగా 2-3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే కంపల్సరీ ఒక 4-5 నెలలు ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అప్పటికప్పుడు ఈజీగా ఇలా ఇన్స్టెంట్గా టమాటో నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కొలతలతో సహా. మీరు కూడా యాజ్ టీజ్గా ఇలాగే తయారు చేసుకొని తిని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.